అందరూ బైబిల్ తెరవండి. आइए बाइबल ग्रंथ को खोलेंगे। దేవుడు మనకిచ్చినటువంటి మరి పరిశుద్ధ మరి మంచి వాక్కులు విందాం. परमेश्वर ने हमें जो दिया है पवित्र वचनों को हम सुनेंगे। ఈరోజు అండి అందరూ యేసు ప్రభు యొక్క మూడు సువార్తల సేవ అనే ఒక మంచి అంశాన్ని విందాం. यीशु मसीह का 3 सुसमाचार की सेवाएं करके हाथ सुनेंगे। మూడు సూత్రాల సేవ, 3 सूत्रों का सेवा జాగ్రత్తగా మరి ధ్యానం పెట్టి విందాం. ध्यान से सुनेंगे। ప్రభువుల వారు ఈ లోకంలో ఉన్నప్పుడు जब यीशु मसीह संसार में थे, ఆయన విరామం లేకుండా మరి దేవుడు తనకిచ్చినటువంటి బాధ్యతని నెరవేర్చాడు. बिना विराम का उन्होंने परमेश्वर दिया गया काम को उन्होंने पूरा किया था। ప్రియులారా, प्रियों, మనం ఎప్పుడైనా జాగ్రత్తగా గమనిస్తే हम जब भी ध्यान से देखेंगे, మనము దేవుని యొక్క పరిచర్యని మనం వింటున్నప్పుడు परमेश्वर के इस परिचर्या के बारे में जब सुनते हैं, ఆయన యొక్క ఆదర్శాన్ని మనం తీసుకోవాలి. उनको हमारे सादृश्य में लेना चाहिए। యేసు ప్రభువును దేవుడు ఎందుకు పంపించాడంటే మానవులకి ఒక ఆదర్శం చూపించడానికి. यीशु मसीह परमेश्वर ने यीशु मसीह को क्यों भेजा कि हमारे लिए एक आदर्श दिखाने के लिए, ఒక ఆదర్శాన్ని చూపించడానికి एक పంపించాడు. आदर्श को दिखाने के लिए भेजा है। కాబట్టి ఆ ఆదర్శాన్ని మనం కూడా కలిగి ఉండాలి. तो इसी को हम उस आदर्श के अनुसार चलना चाहिए। కాబట్టి పిల్లారా, इसलिए प्रियों, ఈరోజు आज हम మరి దేవుని యొక్క మరి చిత్తాన్ని ఆయన వాక్యం ద్వారా మనం తెలుసుకుందాం. परमेश्वर की इच्छा को उनके वचन के द्वारा जानेंगे। యేసు ప్రభుల వారు వాగ్దాన పురుషుడు. यीशु मसीह जो वादा के अनुसार का पुरुष है। యేసు ప్రభు ఈ భూలోకంలో ఉన్నప్పుడు जब यीशु मसीह संसार में थे, ఆయనకి ఎన్నో సమస్యలు వచ్చినాయి, कई सारी समस्या उन पर आए, చాలా దుఃఖాలు కూడా వచ్చినాయి, कई सारे क्लेश को भी అనేకమైన सहना వ్యతిరేకాలు पड़ा। వచ్చినాయి, बड़ी लोग उनका भी बलवा किया, उनका అనేకమైన विरुद्ध, నిందలు వచ్చినాయి. उनका निंदाई भी सहना पड़ा उनको। ఎన్ని వచ్చినా कितने भी क्यों ना आए, ఆయన దేవుని యొక్క పనిని తనకు అప్పచెప్పిన పనిని చేయటానికి ఎప్పుడు వెనకాడలేదు. तो परमेश्वर उनको जो काम सौंपा है उस काम को करने से बिना उन्होंने कभी नहीं हटा। ఆయన ఈ మానవుల మధ్యలో ఉండి మరి మానవుల యొక్క తప్పులు చేయకుండా దేవుని యొక్క శక్తితో నింపబడి దేవుని పనులు చేశాడు. तो मनुष्यों के बीच में रहने पर भी उन्होंने मनुष्यों के अनुसार का गलतियां नहीं किया, परमेश्वर का इच्छा को ही पूरा करता गया। ఈ లోకంలో ఉన్నప్పుడు इस संसार में रहते वक्त ఆయన మూడు సూత్రాల సేవ అనే దాన్ని ఒక బాధ్యతగా నెరవేర్చాడు. तो 3 सूत्रों को सेवा को उन्होंने बड़ी जिम्मेवारी के साथ निभाया है। ఒకటి, एक, దేవుని యొక్క రాజ్య సువార్తని ఆ సందేశాన్ని అనేక మందికి బోధించటం. परमेश्वर का राज्य का सुसमाचार को बहुत लोगों के लिए प्रचार करना। రెండు, दूसरा, రోగులను బాగు చేయటం. रोगियों को चंगा करना। మూడు, तीसरा, దయ్యాలని దుష్టాత్మల్ని ఎల్లగొట్టడం. दुष्टात्माओं को भगाना। జాగ్రత్తగా గమనించండి. ध्यान से सुनना। దేవుడు ఆయనకు అప్పచెప్పినటువంటి బాధ్యత. उनको दिया गया ये जिम्मेवारी है। ఈ రోజు మనము आज के दिन हम మత్తయి సువార్త मत्ती सुसमाचार 4వ అధ్యాయము 4 अध्याय 23 నుంచి 25 వరకు చూద్దాం. 23 से लेकर 25 तक देखेंगे। ఈ మూడు వచనాలు చూద్దాం. ये तीनों वचनों को हम देखेंगे। చూడండి, 23వ వచనంలో యేసు వారి సమాజ మందిరములలో బోధించుచు దేవుని రాజ్యమును గూర్చిన సువార్తను ప్రకటించుచు ప్రజలలోని ప్రతి వ్యాధిని రోగమును స్వస్థతపరచుచు గలీలీ అంతటా సంచరించెను. यीशु सारे गलील में फिरता हुआ उनके आराधनालयों में उपदेश करता और राज्य का सुसमाचार प्रचार करता और लोगों की हर प्रकार की बीमारियां और दुर्बलताओं को दूर करता रहा। ప్రియులారా, प्रियों, సమాజ మందిరములు అంటే आराधनालय मतलब ఈ మొదటి శతాబ్దంలో पहले शताब्दी में ఆ యొక్క మరి యోదయ ప్రాంతాలలో यहूदियों की प्रांत में, ఇజ్రాయెల్ దేశంలో यानी कि इजराइल के देश में దైవారాధన చేసుకోవటానికి, परमेश्वर की आराधना करने के लिए, ప్రార్థనలు చేసుకోవటానికి, प्रार्थनाएं करने के लिए, మరి వాళ్ళ యొక్క మత బోధల్ని అక్కడ అందించుకోవటానికి, उनके धर्म के संदेश को आपस में सुनाने के लिए మోషే ధర్మశాస్త్రాన్ని దేవుడిచ్చినటువంటి ఆ యొక్క గ్రంథాన్ని ఆ గూర్చి అక్కడ
ఆలోచించుకోవటానికి, और मूसा का व्यवस्था जो परमेश्वर ने दिया है उसके बारे में सोचने के लिए, ఏదైనా వాద వివాదాలు ఉంటే ఆ వాద వివాదాలు అక్కడ కూర్చొని తీర్చుకోవటానికి, कोई भी तर्क वितर्क होता है तो आपस में वहीं बैठ के निपटाते हैं। ఇజ్రాయేలు దేశమంతా కట్టుకున్నటువంటి స్థలాలు అవి. तो इजराइल देश भर में इस तरह जगहों को लोगों ने बनाया है, వాటిని సమాజ మందిరములు అన్నారు. उनको आराधनालय कहा गया। ప్రియులారా, प्रियो, అది ప్రార్థనా మందిరాలే గాని పూజా మందిరాలు కాదు. वो प्रार्थना के लिए मंदिर है, ना कि वो पूजा करने के लिए मंदिर है। అంటే ఏదో ఒక ఆకారాన్ని పెట్టుకుని అక్కడ చుట్టూ తిరుగుతూ ఆరాధిస్తూ వాటిని పూజించే పూజా మందిరాలు కాదవి. कोई कोई वहां पे रखकर आकार को उसके चारों ओर घूमते हुए पूजा करने के लिए मंदिर नहीं है। అందుకే యేసు ప్రభుల వారు इसलिए यीशु मसीह ने మత్తయి సువార్త मत्ती सुसमाचार 21వ అధ్యాయం గనుక మనం చూస్తే 21 अध्याय में देखेंगे, యేసు ప్రభుల వారు చూడండి 21, నా మందిరము ప్రార్థనా మందిరం 12వ వచనం కనుక మీరు చదివితే 13వ వచనం చదివితే 13वें वचन में देखेंगे, ఉమ్, और उसने कहा, लिखा है मेरा घर प्रार्थना का घर कहलाएगा। నా మందిరము ప్రార్థనా మందిరం అనబడును. मेरा घर प्रार्थना का घर कहलाएगा। అంతేగాని ప్రియులారా పూజా మందిరాలు కాదవి. ये पूजा का मंदिर नहीं है పూజా प्रियो। మందిరాలు అంటే ఏంటి? पूजा करने का मंदिर मतलब क्या है? దేవుని యొక్క స్థానంలో ఏదో ఒక ఆకారాన్ని పెట్టుకుని వాటిని పైన ధ్యానం ఉంచి పూజించటం. तो परमेश्वर की जगह पे कोई ना कोई मूर्ति रखकर उस पर ध्यान लगा के हाथ जोड़ना। కానీ ఇవి ప్రార్థనా మందిరాలు. लेकिन ये है प्रार्थना के मंदिर। అంటే దేవుని నామములో కొంతమంది కూర్చొని దేవుడిచ్చినటువంటి గ్రంథాన్ని చక్కగా వినటము. तो परमेश्वर के नाम से परमेश्वर का दिया गया ग्रंथ को लेकर अच्छी तरह बैठ के सुना करते थे। ప్రియులారా, प्रियो, యేసు ప్రభుల వారు यीशु मसीह ने శరీరాకారంలో ఉన్నప్పుడు शरीर आकार में जब थे, మొదటి శతాబ్దంలో पहली शताब्दी में ఆయన వీధులలోకి వెళ్లి సువార్త అందించేవాడు. उन्होंने सड़कों में जाके सुसमाचार सुनाया करता था। కొండల దగ్గరికి వెళ్లి కూలి పనులు చేసిన వాళ్ళ దగ్గరికి వెళ్లి సువార్త అందించేవాడు. पहाड़ों पर भी जाकर वहां पे भी सुसमाचार सुनाया करता था। జన సమూహం ఎక్కడుంటే అక్కడికి వెళ్ళేవాడు. जहाँ पे लोग इकट्ठा झुंड की झुंड दिखाई देती तो वहां जाके सुसमाचार सुनाते అందుకే थे। లూకా సువార్త 13:26లో చూస్తే, इसलिए लूका सुसमाचार 16:26 में देखेंगे అయ్యా तो నీవు మా ఈదులలో సువార్త సమయం వినలేదా అన్నారు అక్కడ. तो उन्होंने कहा कि हे स्वामी, जब आप हमारे सड़कों में आप गलियों में आप शुभ समाचार सुना रहे तो हमने सुना था, बोले। కొండ చర్యల్లోకి వెళ్ళి కొండల మీద కూర్చొని ఎత్తైన ప్రదేశంలో కూర్చొని అందరికీ కనబడేటట్టు పనులు చేస్తున్న వాళ్ళందరికీ సువార్త అందించాడు. तो पहाड़ों की चोटी पर बैठकर सब लोगों को दिखाई दे इस प्रकार वहां पे कामकाज करने वालों को भी सुसमाचार सुनाया। జనం ఎక్కడ సంచరిస్తారో సముద్ర తీరాలలో పనులు చేసుకునే వాళ్ళ దగ్గరికి వెళ్ళి అక్కడ సువార్త అందించాడు. तो जहाँ लोग ज्यादा दिखाई देते हैं समुद्र के किनारे, वहां जाके भी सुसमाचार सुनाया। ప్రియులారా, प्रियो, మానవుల యొక్క హృదయాలలో దేవుని యొక్క ఆ రాజ్య సువార్తని ఉంచి వాళ్ళ మనసులను ప్రభు కోసం సిద్ధపరచడమే దేవుని యొక్క ఉద్దేశము. तो मनुष्यों के हृदय में परमेश्वर का राज्य का सुसमाचार रखकर परमेश्वर की ओर फेरना, यही उनका उद्देश्य है। ఇది చాలా గౌరవప్రదమైనటువంటి పని అని చెప్పి ఆయన భావించాడు. उन्होंने इस बात को बड़ी सम्मानजनक काम समझा है। కాబట్టి इसलिए ఇక్కడ మనము దేవుని కుమారుడు మనకి ఏమి నేర్పాడో మనం ఆయన ఆదర్శంలో నడవటం ఆలోచించడం చాలా ముఖ్యం. यहाँ पे परमेश्वर का पुत्र ने हमें जो सिखाया है उन्हीं की सोच के अनुसार चलना हमारे लिए प्रमुख बात ठहरे। ప్రియులారా, प्रियो, శరీరంలో బాధపడుతున్న వారిని అనేకమైనటువంటి శోధనలో ఉన్న వాళ్ళని విడిపించాడు ఆయన. तो शरीर में जो तकलीफ में है उनको बड़ी सारी क्लेश तो उनको छुड़ाया है यीशु ने। మానసిక వ్యాధులతో బాధపడుతున్న వాళ్ళకి మంచి ఆనందాన్ని శాంతినిచ్చాడు. मन के तनाव से जीने वालों को भी बड़ी आनंद और शांति दिया है। చెడిపోయిన ఆత్మలను ఆయన తన సువార్తను అందించి బాగుపరిచాడు. बिगड़े हुए आत्माओं को उन्होंने अपना सुसमाचार सुना के उनको सुधारा है। అనేక మందికి ఆయన మరి ఆత్మీయంగా సహాయం చేస్తూ ఉండేవాడు. बहुत से लोगों को आत्मिक तौर पर मदद करता रहा। తనకు చేతనైనంత మట్టుకి దేవుడు తనకిచ్చిన బాధ్యతను నెరవేరుస్తూ ఉండేవాడు. उनको जितना परमेश्वर ने जिम्मेवारी दिया है वो पूरा के पूरा करता गया। ఈరోజు మనకు అందించి వెళ్ళాడు అది. आज वही सुसमाचार हमको सुना के गए हैं। అనేక మందిని మనం ప్రభులోకి తీసుకురావాలి. इसलिए बहुत से लोगों को प्रभु के पास लेके आना है। అనేక మందిని ప్రభు లైవ్ లోకి తీసుకురావాలి. बहुत से लोगों को लाइव में लेके आनी है। అయ్యా రండి, ఈ వాక్యం వినండి. आइए प्रभु का वचन सुनिए। ఎవరు తీసుకొస్తారు తెలుసా? कौन ला सकता है पता है? ఎవరైతే బలపడుతున్నారు, जो कोई सामर्थ्य पाते हैं, ఎవరైతే రోజు వాక్యం విని బలపడుతున్నారో जो कोई प्रभु का वचन सुन के सामर्थ्य पाते వాళ్ళు हैं, అనేక మందిని తీసుకొస్తారు. वही लोग बहुत से लोगों को ला ఎందుకంటే पाएंगे। వాళ్ళ మీద ప్రేమ ఉంటది.
क्योंकि उन पर परमेश्वर को प्यार होगा। అయ్యే మేము రోజు మంచి మంచి మాటలు వింటున్నాం, हम तो अच्छी अच्छी बातें सुनते हैं, వాళ్ళు కూడా వింటే బాగుంటది वो కదా, भी सुने तो अच्छा మా होगा, బంధువులు వింటే బాగుంటది हमारे కదా, रिश्तेदार सुने तो अच्छा మా होगा, స్నేహితులు వింటే हमारे బాగుంటది కదా, दोस्त सुने तो अच्छा మా होगा, ఇరుగు పొరుగు వారు వింటే हमारे బాగుంటది కదా. आसपास के लोग सुनेगा तो अच्छा होगा, కుటుంబస్తులు కూడా परिवार के రండి लोगों లైవ్ को లో भी కూర్చోండి, आइए लाइव में రండి बैठिए, వాక్యం విన్నాం రండి आइए అని वचन सुनेंगे, आइए। బలపడే వాళ్ళు ఈ పనులు तो చేస్తారు. जो बल पाते हैं प्रभु में वही लोग ये काम कर వింటున్న सकते हैं। దానికి వాళ్ళు అర్థం కాక వాళ్ళు బలపడకపోతే ఇతరులు బలపరచలేరు. अगर वो सुनते हैं, अगर नहीं समझ पाते, सामर्थ्य नहीं पाते, तो दूसरों को बल नहीं दे నేను सकते। ఒక విషయం చెప్తాను. मैं आपको एक बात बताता हूँ, విశ్వాసులని బైబిల్లో ఆత్మపరంగా గొర్రెలు అని సంబోధించారు. विश्वासियों को बाइबल में आत्मिक तौर पर भेड़ करके बताया गया। గొర్రెలు బాగా కొవ్వి తన యజమానుడికి ఉపయోగపడతాయి. तो भेड़ जो है अच्छी तरह चर्बी को कमाएंगे और ये मालिक के लिए काम में आएगा, తన యొక్క యజమానుడికి తన యొక్క కాపరికి ఉపయోగపడతాయి. अपने चरवाहा के लिए काम में आएगा। అట్లానే వింటున్నటువంటి విశ్వాసులు కూడా బాగా బలపడి అనేక మందిని బలపరుస్తారు. इसलिए सुनने वाले विश्वासी भी बड़ी बल पाएंगे, वचन में बहुत लोगों को बल देंगे, వాళ్ళు కన్నీటి ప్రార్థన वो చేస్తారు. आंसुओं से भरी हुई प्रार्थना करेंगे, నశించిపోయిన వారి గురించి కన్నీటి तो ప్రార్థన नाश చేస్తారు. होने वालों के लिए आंसुओं से प्रार्थना करेंगे। అనేక మందిని అయా ప్రభు దగ్గర నడిపిస్తారు. बहुत से लोगों को प्रभु के पास लेके వాళ్ళు आएंगे, కూడా వినాలి, वो भी सुनना వాళ్ళు है, బాగుపడాలి. वो भी सुधरना है। చాలా మంది లోకంలో మంచి వాళ్ళు ఉంటారు, तो बहुत से लोग इस संसार में बड़े अच्छे लोग भी होते हैं, లోకంలో మంచి వాళ్ళు. इस संसार तक अच्छे लोग, ఎక్కడన్నా కానీ కూరగాయలు కనుక చౌకగా దొరుకుతుంటే जहाँ कई सब्जी बड़ी सस्ती मिलते हैं, तो చౌకగా దొరుకుతుంటే सस्ते मिलता है, వాళ్ళు తీసుకొచ్చి वो लेते हैं, అందరికి చెప్తారు, औरों को भी बता देते అక్కడ हैं, అక్కడ చౌకగా దొరుకుతుంది, जाइए वहाँ पे बड़ी सस्ती सब्जी मिल అదొక रही బండి है, వచ్చింది, वहाँ पे गाड़ी आप पहुंची है, చౌకగా ఇస్తున్నారు, बड़ी सस्ता में दे रहे, కొండి जाइए। మనం మనం మేలు పొంది ఇతరులు కూడా మేలు పొందుతాం. हम भला पाते हैं, दूसरों को भी भलाई करते हैं, बोलते हैं। ప్రభువులో మంచి వాళ్ళు ఉండాలి, तो प्रभु में अच्छे लोग होनी चाहिए, इस అలాంటి प्रकार వాళ్ళు తీసుకురావాలి. ऐसे लोगों को लेके आना चाहिए, ఎందుకంటే మన ప్రియులు నశించడం మనకి ఇష్టం లేదు. क्योंकि हमारे प्रियजन नष्ट होना हमें पसंद नहीं है। ప్రియులారా, ఆ ఆవేదన కలిగి ఉండాలి तो మనం. इस प्रकार का बोझ हमारे अंदर होनी అందుకే चाहिए। యేసయ్య అన్నాడు, इसलिए यीशु मसीह ने కేవలం कहा, ఏమి తిందుమా, ఏమి త్రాగుదమా, ఏమి ధరించుదమా, ఎలా అదే కాదు మనకి केवल क्या खाए, क्या पिए, क्या पहने, यही सोच ना रहे, ఆత్మలను రక్షించడం అనేది కూడా కావాలి. आत्माओं को बचाने का बोझ होनी चाहिए। నేను కొత్తలో రక్షణ పొందినప్పుడు जब नए नए में उद्धार पाया था, నేను ఎక్కడికి పడితే అక్కడ వెళ్ళి సువార్త అందించేవాడిని. मैं जहाँ कहीं भी जाता तो सुसमाचार सुनाया నేను करता సువార్త था। అందించేవాడిని, कौन से सुसमाचार सुनाता था? నేను రక్షణ పొందాను. मैंने जो उद्धार నాకు पाया, దేవుడు మేలు చేసేవాడు, प्रभु ने मेरे भलाई किए ఆ हैं, మేలు వాళ్ళకి वो చెప్పేవాడు, भलाई उन लोगों के सामने रखता వాళ్ళకి था, మేలు చెప్పేవాడు. उनके वो भलाई रखता था నేను उनके ఉద్యోగం सामने, చేసుకుంటూ या नौकरी करते हुए, ఉద్యోగం చేసుకుంటూ नौकरी करते हुए, మధ్యలో లంచ్ చేసేవాడుగా కొన్నిసార్లు, बीच में लंच भी नहीं करता था, कई లంచ్ बार చేసేవాడు కాదు. लंच नहीं करता था। ప్రియులారా, प्रियों, కష్టపడి मेहनत కొన్ని करके ఆత్మలు మన సత్యం బోధించాలి. कई आत्माओं को हम सच्चाई నీ सिखाना है। సాక్ష్యం చెప్పు. आपकी गवाही నీ बताओ, దగ్గర ఏమి లేకపోతే आपके पास कुछ भी नहीं है, దైవదాసుడు చెప్పినటువంటి వాక్యాన్ని రాసుకొని చక్క ఆ వాక్యాన్ని చెప్పు. प्रभु के दास ने जो सुनाया है वचन लिखो, वही वचन वहां बताओ, ఇది మన కర్తవ్యం. ये हमारा जिम्मेवारी है। కాబట్టి ప్రియులారా, इसलिए प्रियो, ఒకటి యేసు ప్రభువు एक तो यीशु मसीह సమాజ మందిరాల్లోకి వెళ్ళి आराधनालय में गया, స్వార్థలు అందించేవాడు. सुसमाचार सुनाया మీరు करता। గనుక आप देखिए లూకా సువార్త लूका सुसमाचार 4వ అధ్యాయంలో కనుక చూస్తే, 4 अध्याय देखेंगे, ఆయన సమాజ మందిరములోకి వెళ్ళినప్పుడు तो जब आराधनालय में जाया करता था, 4వ అధ్యాయము 4 अध्याय 14వ వచనంలో కనుక చూస్తే 14 वचन में देखेंगे तो కింద రాయబడి ఉంది, वहाँ नीचे लिखा हुआ है, యేసు ఆత్మ బలముతో గలిలేకు తిరిగి వెళ్ళెను అని రాసింది అక్కడ. यीशु आत्मा की सामर्थ्य से भरा हुआ गलील को लौटा करके लिखा है, ఆయన గురించిన సమాచారం ఆ ప్రదేశం అంతటా వ్యాపించనని రాయబడి और ఉంది. उसकी चर्चा आसपास के सारे देश में फैल गई करके लिखा है। ఆయన అందరి చేత ఘనత పొందాడంట. वो सबके सामने वो उसकी बढ़ाई हुआ करता था, వారి సమాజ మందిరములలో బోధించుచూ వచ్చినని రాయబడి ఉంది. वे उनकी आराधनालयों में उपदेश करता रहा करके लिखा है। అర్థమవుతుందా? देखा है, సమాజ మందిరాలలో ఆయన బోధిస్తూ ఉండేవాడు. वो लोग यीशु मसीह आराधनालय में संदेश दिया करता ఆయన था। సమాజ మందిరానికి వెళ్ళినప్పుడు जब वो आराधनालय में ఆ जाता था, సమాజ మందిరంలో ఉన్నటువంటి కొంతమంది అధికారులు ఉండేవాళ్ళు, నడిపించే వాళ్ళు ఉండేవాళ్ళు. आराधनालय को चलाने वाले अधिकारी भी रहा करते थे, వాళ్ళు యేసు ప్రభు సైగ చేసేవాళ్ళు, तो यीशु मसीह को इशारा करते थे, చెప్తావా నువ్వు అని, आप बताएंगे, చెప్తావా आप నువ్వు అని. बताएंगे। ప్రియులారా, प्रियो, ఆయన ఆ సమాజ మందిరాల్లో ఉండే అనేక మందికి దేవుని సువార్త, సత్య సువార్త అందించేవాడు. उस आराधनालय में यीशु मसीह बहुतों को परमेश्वर की सच्ची सुसमाचार सुनाता था। ఈనాడు మనకు అందించిన దాన్ని మనం కూడా అనేక మందికి చెప్తూ వాళ్ళ దేవుని సన్నిధి నడిపించాలి. आज प्रभु ने हमें जो सुनाया है वो हम बहुतों को तक पहुंचाना है, प्रभु का राज्य की తృప్తి बातें, ప్రియులారా, उससे हमें तृप्ति मिलती है అదొక प्रभु जी, తృప్తి ప్రియులారా. हमें तृप्ति मिलता है उससे। రెండోది, दूसरी बात, రోగులను బాగు చేశాడు, रोगियों को चंगा करा, రోగులను బాగు చేశాడు. रोगियों को चंगा करा,
ఆ మొదటి శతాబ్దంలో గాని उस पहले शताब्दी में हो, క్రీస్తుకు పూర్వం గాని मसीह का पूर्व क्यों ना हो, ఎక్కువ వైద్యులు ఉండేవాళ్ళు. ज्यादातर वैद्य लोग रहा करते అంటే थे। వాళ్ళు ఈ ప్రకృతిలో ఉన్నటువంటి కొన్ని జడీ బూట్యాల్ని, కొన్ని ఆకుల్ని అలమల్లో తీసుకుని అనేకమైనటువంటి రోగులను బాగు చేసేవాళ్ళు. तो वो इस प्रकृति के अंदर की कुछ जड़ी बूटी को लेते हैं और बहुत सी बीमारियों को वो चंगा करता है, స్వస్థపరిచేవాళ్ళు. चंगाई करते थे। అనేక మంది స్వస్థపడేవాళ్ళు. तो बहुत सी लोग चंगाई भी पाते थे। అయితే అయితే దేవుడు तो परमेश्वर ने చెప్తూ ఉండండి। అయితే దేవుడు फिर परमेश्वर ఎందుకు తన యొక్క భక్తుల ద్వారా, తన ప్రియ కుమారుని ద్వారా ఎందుకు స్వస్థత జరిగించాడంటే, अपनी प्रिय पुत्र के द्वारा क्यों चंगाई करता रहा परमेश्वर। యేసు కంటే ముందు ప్రవక్తలు కూడా స్వస్థత జరిగించారు. यीशु मसीह से पहले नबी लोगों के द्वारा भी चंगाई దేవుడు हुआ। తను ఏర్పరచుకున్న వాళ్ళ ద్వారా అద్భుతాలు చేశాడు. परमेश्वर ने अपने चुने हुए लोगों के द्वारा अद्भुत कार्य भी किया। ఒకటి ఈ మానవుల మధ్యలో దేవుడు గొప్పవాడని నిరూపించుకోవటానికి, एक तो इस संसार में मनुष्यों के बीच में परमेश्वर महान है करके कहलाने के लिए, రెండోది ఆయనకి అసాధ్యమైంది ఏదీ లేదని చెప్పడానికి, दूसरा जो है परमेश्वर के लिए नामुमकिन कुछ भी नहीं करके మూడో बताने విషయం के ఏంటి लिए, తెలుసా? तीसरा विषय क्या है पता है। దేవుడు సృష్టించిన ప్రకృతిలోను, ఈ ఆకుల్లోను, ఈ మూలికల్లోను ఎంత స్వస్థత ఉంటే, परमेश्वर ने जो सृष्टि किया इस संसार की इस जड़ी बूटी में इतने सामर्थ्य है, ఇక దేవుల్లో ఎంత శక్తి ఉంది, तो परमेश्वर में कितना सामर्थ्य होगा, దేవుల్లో ఎంత పవర్ ఉంది. परमेश्वर में कितना पावर होगा। ఆ శక్తిని చూపించడానికి सामर्थ्य को दिखाने ఈ के लिए మొదటి దినాలలో, इस पहले మొదటి శతాబ్దాల్లో पहली शताब्दी में యేసు ప్రభు ద్వారా రోగులను బాగు చేయించాడు. मसीह यीशु के द्वारा अद्भुतकारी रोगियों को चंगा मिला। పిల్లరా, प्रियो, ఈ భూమి మీద ఉన్నటువంటి వనమూలికలు గాని, संसार में जो जड़ी बूटी है వేర్లు గాని, उसकी जड़ें हैं, ఆకులు గాని, जो पत्ते हैं, ప్రతి ఒక్క దానిలో ఒక రోగం ని బాగు చేసే శక్తి ఉంది. हर एक में एक बीमारी को चंगा करने का सामर्थ्य है। అది తెలుసుకున్న వాళ్ళకి అది అర్థం అవుద్ది. जो जानते हैं उन्हीं को पता है वो దాని विषय। రాజైన సొలొమోను మహారాజు ఈ భూమి మీద ఉన్న గోడల దగ్గర ఉన్న మొక్కల దగ్గర నుంచి పెద్ద పెద్ద చెట్లు వరకు అన్నిటి యొక్క లక్షణాలు ఆయన చెప్పాడు. तो राजा सलोमोन ने इस संसार में बड़े बड़े वृक्षों से लेकर दीवारों में रहने वाले छोटी छोटी पौधों तक भी इसके बारे में खुलासा किया है। మన పితరుడైనటువంటి ఆది మానవుడు ఆదాము కూడా ఈ యొక్క జంతువులు, ఈ పేర్లు, పక్షులు ఎన్నిటికి పేర్లు పెట్టింది ఆయనే. तो पहले जो मानव जो आदम है उन्होंने ही सारे जंतु जानवर पशु पक्षी पेड़ों को नाम उन्होंने ही रखा है। ఈ రోజు మనం కుక్క అని పిలుస్తున్నాం అంటే ఎవరు పెట్టారు ఆ పేరు? अगर हम कि आज के दिन कुत्ता करके बुलाते तो उस नाम किसने మేక रखा? అంటే ఎవరు 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 పెట్టారు ఆ పేరు? बकरी करके बुलाते तो नाम किसने रखा है? మరి పిల్లి అంటే ఎవరు పెట్టారు ఆ పేరు? बिल्ली करके बुलाते वो नाम किसने रखा है? దేవుడు సృష్టించిన సృష్టిలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఆ వస్తువులకు పేర్లు పెట్టింది ఒక ఆదామే. तो परमेश्वर ने जो सृष्टि किया उस सृष्टि में से हर एक वस्तु को नाम रखा है केवल आदम ने। దేవుడు సృష్టించిన ప్రతి మొక్కలో చిన్నది గాని పెద్దది గాని ప్రతి ఒక్క దానికి ఆ గుణాలని, ఆ పేర్లు పెట్టింది ఒక మరి సొలొమోను మహారాజే. परमेश्वर का सृष्टि किया उस हर एक पेड़ में से छोटे से पौधे से लेकर तो उन सब का जो जानकारी दिखाया बताया है केवल राजा सलोमोन ने। అది ఎవరైనా సరే ఈ రోజు వైద్యుడు ఈ మొక్కలో ఇదిగో ఈ యొక్క గుణం ఉందంటే అది సొలొమోను మహారాజు యొక్క జ్ఞానం వలన జరిగింది. अगर कोई आज कहता है कि इस पौधा में ये लक्षण है तो वो राजा सलोमोन के द्वारा ही शुरू किया गया ज्ञान है। प्रिय, లోకం మర్చిపోయింది. तो दुनिया इस बात को भूल गया है, గుర్తు చేయాలి. हम याद दिलाना है। లోకానికి గుర్తు చేయాలి. दुनिया को हम याद दिलाना है, గుర్తు చేయి. आसपास लोगों को बताना है, స్నేహితులకు గుర్తు చేయి. दोस्तों को याद दिलाना నీ है, అధికారులకు గుర్తు చేయి. अधिकारियों को याद दिलाना है, బంధువులకు గుర్తు చేయి. अब रिश्तेदारों को याद दिलाना। నేను చెప్తాను ప్రియారా, मैं कहता हूँ प्रिय, బైబిల్లో ఉన్న ప్రతి ఒక్కరిని నేను గుర్తు చేసేవాడు. बाइबल में हर एक विषय को मैं याद दिलाता था, దాగి ఉన్నటువంటి అంశాలను కూడా బయట తీసుకుని అందరూ చెప్పేవాడు. छुपी हुई बातों को भी बाहर निकाल के लोगों को बताया करता కొంతమంది था। తెలియదు ప్రియులారా, कुछ लोगों को पता नहीं है प्रियो, ఈ లోకంలో మర్చిపోయారు. इस संसार में भूल गए దేవుని हैं, యొక్క గొప్ప కార్యాలు మర్చిపోయారు. परमेश्वर के बड़े कामों को भूल गए हैं, అందుకే దేవుని బిడ్డలను పంపించాడు. इसलिए परमेश्वर ने अपने बच्चों को भेजा है। యేసు ప్రభు అనేక మందిని స్వస్థపరిచాడు. मसीह यीशु ने बहुत सी लोगों को కాబట్టి चंगाई ఈ दे రోజు दिया। దేవుడు నన్ను స్వస్థపరచని నమ్మటంలో తప్పు లేదు. इसलिए आज परमेश्वर मुझे चंगा करता है करके भरोसा करने में कोई गलत नहीं है, ఆ నమ్మిక ఉంచడంలో తప్పు లేదు. इस तरह का भरोसा रखना कोई गलत नहीं है। మన ఇండియన్ ఫెలోషిప్ లో हमारे इंडियन फेलोशिप में అనేక మంది దేవుని మీద ఆధారపడతారు. बहुत सारे लोग परमेश्वर पर निर्भर होते हैं। దేవుడు స్వస్థపరుస్తాడు. प्रभु चंगा करता है बोल के। ప్రియులారా, प्रियो, అనేక మంది ద్వారా దేవుని దాసు నా ద్వారా అనేక మందికి దేవుడు స్వస్థ ఇచ్చాడు. तो परमेश्वर ने अपने दास के द्वारा बहुत ही लोगों को चंगाई दिए हैं, క్యాన్సర్లు బాగు చేశాడు. कैंसर को ठीक किए हैं। 3 నెలల్లో చచ్చిపోతారు అనుకున్న వాళ్ళని దేవుడు 7 సంవత్సరాలు 8 సంవత్సరాలు బతికించాడు. तो 3 महीने में मर जाएगा करके
डॉक्टर जो बताया उस इंसान को 10 साल तक जीवित रखा है ఇది प्रभु ने। డాక్టర్ వల్ల కాదు, డాక్టర్ చేయలేడంటే యేసు ప్రభు నామంలో ప్రార్థన చేస్తే స్వస్థత ఇచ్చాడు. ये डॉक्टर की बस की नहीं, ये डॉक्टर नहीं कर सकता बोलने पर परमेश्वर और का पुत्र यीशु के नाम से प्रार्थना करने से उनको चंगाई दे दिया। ఇంకొక విషయం తెలుసా, एक और बात पता है, కేవలం ప్రవక్తలే కాదు, केवल नबी लोग नहीं కేవలం है, యేసు ప్రభువే కాదు, केवल यीशु मसीह ही యేసు नहीं, ప్రభు నమ్ముకున్నటువంటి భక్తులు కూడా చేస్తారు అని, यीशु मसीह पर भरोसा करने वाला भक्तगण भी करेंगे, భక్తులు కూడా చేస్తారని. वो लोग भी करेंगे। ఆయన నమ్ముకున్నవాడు, उनको जो उन पर भरोसा रखते ఆయన हैं, పిలుపున్నవాడు. उनका बुलाहट जिनके చూడండి, पास है। అపోస్తుల కార్యం, देखिए प्रेरितों की काम, అపోస్తుల కార్యము प्रेरितों की काम 14వ అధ్యాయం 16వ అధ్యాయం తీస్తే 16वें अध्याय को निकाले, 16వ అధ్యాయంలో 16वें अध्याय में మరి పౌలు భక్తుడు ఉన్నాడు ప్రియులారా. भक्त पौलुस को हम देखते हैं, పౌలు భక్తుడు ఉన్నాడు. भक्त पौलुस को देखते हैं। పౌలు భక్తుడు యేసు ప్రభు యొక్క సువార్తను తీసుకుని అనేక స్థలాలకు వెళ్ళాడు. यीशु मसीह का सुसमाचार को लेके इन्होंने बहुत जगहों में गया था। 16వ అధ్యాయం 11వ వచనం చూస్తే, 16 अध्याय 11वें वचन में देखेंगे थे, కాబట్టి మేము త్రోయాను విడిచి ఓడ ఎక్కి తిన్నగా సముద్రేకేకును మరునాడు నెయాపోలికిని అక్కడ నుండి ఫిలిప్పీకి వచ్చితిమి. इसलिए त्रोआस से जाकर जहाज खोलकर हम सीधे सुमात्रा के और दूसरे दिन नियापुलिस के गए थे। సముద్రాకే అనేది మాసిదోనియా తీరం దగ్గర ఉన్న ఒక లంక అన్నమాట. అది सुमात्रा के मतलब है मासिदोनिया के पास एक वो झरना है, లంక. లంక అంటే మైదాన్ అని, आइलैंड। ఐలాండ్ అనుకో. నియాపోలి అంటే మాసిదోనియాలోని ఫిలిప్పీకి చెందినటువంటి ఒక వాడ రేవు. అది तो एक जहाज का एक నియాపోలి అంటే नियापुलिस का मतलब है एक नदी का किनारा का बंदरगाह है। ये ఆ ఫిలిప్పు దగ్గర ఉన్నటువంటి రేవు. वो फिलिपीन के निकट का बंदरगाह है। వీళ్ళు ఆ లంక దగ్గరికి వెళ్ళి అక్కడ మరి యొక్క ఆ రేవు దగ్గరికి వెళ్ళి ఒక వాడ పట్టుకొని, ఫిలిప్పి అంటే రోమా వారికి చెందినటువంటి ఒక పట్టణం అన్నమాట. అది तो वहां पे फिलिपी जो है रोमियो की संबंधित एक शहर है, ये वहां से एक जहाज पकड़ के जाया करते ఆ थे। కాలంలో రోమి వారు మాసిదోనియాని వేలుతున్నారు. వాళ్ళు तो उन दिनों में रोमियो ने मासिदोनिया पर राज्य कर रहे వాళ్ళు थे। ప్రవాసులే కానీ నివాసులు కాదు. वो प्रवासी है ना कि निवासी है। ఇంకొక విషయం చెప్తున్నాను, एक और बात कहता हूँ, ఈ భూమి మీద అందరూ ప్రవాసులే కానీ నివాసులు ఎవరు లేరు. इस धरती पर सब लोग प्रवासी है, कोई निवासी नहीं है। మనం జీవితానికి వచ్చాం ఈ हम లోకానికి. यहाँ पे जीवन में बिताने के लिए आए బైబిలే हैं। చెబుతుంది बाइबल ही कहता మనం है పరదేశులము, हम परदेसी है। అందరూ ఐక్యత కలిగి ఉండాలి. हम सब आपस में मिला रहे। నిలబడిన పట్టణం ఎవరికి లేదు ఇక్కడ. स्थिर स्थायी नगर किसी का भी नहीं है। నిలబడిన పట్టణానికి మనం వెళ్ళబోతున్నాం. स्थिर स्थायी नगर में हम जाने वाला है। శాసన పట్టణానికి మనం వెళ్ళబోతున్నాం. हमेशा रहने वाले नगर में हम जाने वाले మానవులు हैं। చెప్పండి, మానవులు తెలియదు ఇది. इंसान को बात बताइए और किसी को पता नहीं है। ప్రియులారా, प्रियो, అందుకని సైతాను స్వార్థపరమైనటువంటి ఆలోచనలు పెడతా ఉంటాడు. इसलिए शैतान बड़ी स्वार्थी सोच दिखाता है हम लोगों को। మన భారతదేశంలో కూడా हम अपने देश में भी ఎవ్వరు కూడా నివాసులు, అందరూ ప్రవాసులే. कोई भी निवासी नहीं है, सब लोग प्रवासी है। అక్కడక్కడ నుంచి వచ్చి అందరూ ఉన్న వాళ్ళే. इधर उधर से आके बसने वाले हैं। ఎవరిది కూడా ఈ దేశం నాది, ఈ దేశం నాది, మీరు పరాయులు అంటానికి వీలు లేదు. कोई भी ये ना कहे ये देश केवल हमारी है, तुम पराई हो करके बोलने की जरूरत అందరూ नहीं है। పరాయులు వాళ్ళమే. सभी लोग पराई से आए हैं। అందరం ఒక రోజు ఆ యొక్క కబ్రస్థానానికి వెళ్ళి 6 అడుగుల స్థలంలో పడుకోవాల్సిందే. सब लोग एक दिन कब्रिस्तान में जाके 6 फुट की जमीन में लेटना ही होगा। కానీ సైతాన్ యొక్క ఆట ఏంటంటే, लेकिन शैतान का खेल क्या है? చూడండి, देखिए, యేసు ప్రభువుని స్వార్థపరంగా ఉపయోగించుకోవాలని సైతాన్ ప్లాన్ చేశాడు. मसीह यीशु को स्वार्थ में इस्तेमाल करने के लिए शैतान ने प्लान किया है। సైతాన్ ప్లాన్ చేశాడు. शैतान ने प्लान కానీ किया। యేసు ప్రభు తన సేవను స్వార్థపరంగా చేయడానికి ఒప్పుకోలేదు. यीशु मसीह अपनी सेवा को स्वार्थ से निभाने के लिए తన नहीं బుద్ధి सोचा। తన జ్ఞానంతో చేయడానికి ఒప్పుకోలేదు. अपनी बुद्धि अपनी समझ से करने के लिए नहीं इच्छा మీరు किया। మత్తయి సువార్త 4వ అధ్యాయంలో కూడా చూస్తే, आप मत्ती सुसमाचार 4 अध्याय में देखेंगे, మీరు మొదటి నుంచి చూస్తే, पहले से देखेंगे, యేసు ప్రభుల వారిని పరిశుద్ధాత్ముడు అరణ్యంలో తీసుకెళ్ళని రాయబడి ఉంది. तो मसीह यीशु को पवित्र आत्मा परमेश्वर जंगल में ले गया करके लिखा है। ఎందుకంటే మనుషులను పాడు చేస్తున్నవాడు సాతానుడు ఉన్నాడు ఈ భూమి మీద. क्योंकि मनुष्यों को बिगाड़ने वाला शैतान है इस संसार पर, వాడిని జయించాలి. उसको जीतना है। ప్రియులారా, ప్రియం, రక్షణ పొందిన ప్రతి ఒక్కడు వాడిని జయిస్తూ ఉండాలి. उद्धार पाए हुए हर एक उसके ऊपर जीत हासिल వాడిని करते జయిస్తూ हैं। వెళ్ళాలి. మీరు उसके ऊपर जीतते जाना है। మన వాడిని కనుక మనం జయించకపోతే अगर हम उसको नहीं మన जीतेंगे, రక్షణ కొనసాగించలేము. हमारे उद्धार को आगे नहीं बढ़ा యేసు पाएंगे। ప్రభువుని తీసుకెళ్ళాడు. यीशु मसीह को लेके తర్వాత गया। చదువుకోండి 4వ అధ్యాయం. बाद में पढ़ लीजिए 4 3 अध्याय। ప్రశ్నలు వేసాడు యేసు ప్రభు. 3 प्रश्न पूछा है। యేసు లోకంలో తీసుకెళ్ళాలని यीशु చూశాడు. मसीह को संसार में खींचने के लिए, వాడు ఆధీనంలోకి తీసుకోవాలని अपने చూశాడు. अधीन में ले जाने के लिए शैतान ने सोचा। ఎందుకంటే సైతానికి లేఖన భాగాలు తెలుసు ప్రియులారా. शैतान को लेखन अच्छी तरह पता है అందుకే वचन, యాకోబు రాస్తాడు, इसलिए याकूब लिखता है, వాడికి తెలుసు वो जानता है, ఆయన లోబడ్డు. वो झुकता नहीं है। దేవుని గురించి తెలుసు, परमेश्वर के बारे में जानता है, దేవునికి భయపడ్డు, लेकिन परमेश्वर से डरता దేవునికి नहीं, వనకడు. परमेश्वर से कांपता नहीं है। వాడు शैतान, చూడండి ప్రియులారా, देखिए, వాడు యేసు ప్రభుని
అంటాడు, "ఇదిగో నీవు ఈ రాళ్ళను రొట్టెలుగా చేసుకో, तो यीशु मसीह से कहता है इन पत्थरों को रोटियां నీకు बनाओ, అధికారం ఉంది." तेरे पास अधिकार है। యేసు ఒక్కటే మాట అన్నాడు. यीशु मसीह ने एक ही बात बोला है, సైతాన్ మాట ఒక్క మాట అన్నాడు. शैतान की बात एक भी नहीं सुना। రెండోసారి అన్నాడు, दूसरी बात बोला, "ఇదిగో కొండ మీద తీసుకెళ్ళి तो पहाड़ के ऊपर लेके गया, దూకు, कूदो, కింద దూకు, नीचे कूदो, లేఖనాలు రాయబడి ఉంది, लेखन में लिखा हुआ है దేవుడిని నెత్తి పట్టుకుంటాడు, स्वर्गदूत आपको पकड़ लेंगे, నెత్తి పట్టుకుంటాడు." हाथों हाथ उठा लेंगे। యేసు ప్రభు ఒప్పుకోలేదు, यीशु मसीह ने नहीं माना, పని చేయలేదు. उसका काम नहीं किया। మూడవది, तीसरा विषय, కొండ మీద తీసుకెళ్లి पहाड़ के ऊपर ले जाके లోక వైభవాలన్నీ చూపించాడు. संसार का सारा वैभव को दिखाया, లోక వైభవాలన్నీ చూపించాడు. सारा वैभव को నీ दिखाया। ఇష్టం వచ్చినట్టు తిరుగు, तेरे मर्जी के अनुसार तेरे करो, तागो, तेरे मर्जी के अनुसार నీ पियो, ఇష్టం వచ్చినట్టు గల్ప పనులు చేసుకో, तेरे इच्छा के अनुसार का जो मन में నీ आता है वो కంటికి करो, నచ్చింది చూసుకో, तेरे आंखों को जो अच्छा लगता है वो నీ किया करो, నీ ఒంటికి నచ్చింది చేసుకో, तेरे शरीर को जो अच्छा लगता है वो నీ किया करो, పంటికి నచ్చింది తిను, आपकी जो दांत के लिए अच्छा लगता है वो నీ सब खाओ, శరీరానికి ఏది ఆనందం చేసుకో, तेरे शरीर के लिए जो अच्छा लगता है वो करो। కానీ నాకు నమస్కారం చేయి, तो इस प्रकार मेरा दंडवत करो, నేను ఇస్తాను, నాకు నమస్కారం చేయి. मेरे सामने दंडवत करो, मैं दूंगा ये ఏమని सारा తెలుసా? वैभव। फिर यीशु ने क्या कहा पता సాతానా, है? ए शैतान, వెళ్ళిపో, चले जाओ करके వెళ్ళిపో. बोला, चले जाओ ముందుకి करके ఆదాం అనలేకపోయాడు, तो पहले आदम नहीं कह पाए ये మొదటి बात, అనలేకపోయాడు. पहले आदम नहीं कह రెండో पाया। ఆదామైన యేసయ్య ये दूसरे आदम यीशु ఈ मसीह ప్రపంచాన్ని ప్రభువులు నడిపించడానికి इस दुनिया को परमेश्वर में चलाने के लिए సైతాన్ మీద విజయం పొందాడు. शैतान के ऊपर जीत हासिल किया, అందుకని ఆయన इसलिए స్వార్థంగా वो ఉపయోగించుకోలేదు, स्वार्थ में इस्तेमाल नहीं किया, తన సొంతగా अपनी ఉపయోగించుకోలేదు. खुद गर्जी के अनुसार सेवा नहीं అందుకే किया। యేసయ్య అంటాడు, इसलिए यीशु मसीह ఈ कहता है లోక అధికారి ఉన్నాడు, इस संसार का अधिकारी है, ఈ లోక అధికారి इस ఉన్నాడు, संसार का अधिकारी है, ఈ లోకమంతా నాదే, तो संसार सारा मेरा ही बोलता है। నాకు ఒకసారి ప్రణామం చేయి, मेरे सामने एक बार दंडवत करो, నేనేం చేయమంటే అది చేస్తాను, तो जो मांगोगे मैं वो करूंगा, నేనేం చేయమంటే అది जो చేస్తాను. चाहिए वो करूंगा, నీ ఇష్టం వచ్చినట్టు तेरी मर्जी के अनुसार ఆనందించవచ్చు, आनंद उठा హద్దులు सकते లేకుండా తిరగవచ్చు. हो, बिना सीमा के आनंद उठा కానీ सकते हो। యేసు ప్రభు తండ్రి ఆధీనంలో వచ్చిన लेकिन यीशु मसीह पिता के अधीन में आया था, వాక్యానికి లోబడిన వాడు, वचन को झुकने वाला था, వాగ్దాన పురుషుడు, वाचा का पुरुष ఆయన था, గురించి మొదటి నుంచి రాయబడి ఉంది. उनके बारे में पहले से लिखा ఆ हुआ, రాయబడిన దాన్ని బట్టి ఒక ఇంచు అటు ఇటు తిరగలేదు ఆయన. तो लिखी हुई के अनुसार ना कभी एक इंच ना ప్రతి आगे गया మానవుడి पीछे గురించి गया, రాయబడి ఉంది, हर एक इंसान के लिए लिखा गया है, రాయబడి ఉంది. लिखा गया है। కాబట్టి ప్రియులారా, इसलिए प्रियो, అక్కడ పౌలు గారు పౌలు యేసు ప్రభు చేయటమే కాదు, यीशु मसीह ही करना नहीं, యేసు ప్రభు తన శిష్యులకు కూడా దేవుని శక్తిని అందించాడు. तो यीशु मसीह अपने चेलों को भी वो परमेश्वर का सामर्थ्य दिया है। నేను చేయటమే కాదు, मैं करना ही काफी नहीं, నన్ను వెంబడించే వారు కూడా చేస్తారు. मेरे पीछे जो होंगे वो भी कर लेंगे। అపోస్తుల కార్యం కనుక మీరు చూస్తే प्रेरितों का काम आप देखेंगे, ఆ 16లోనే రాయబడి ఉంది उस ప్రియులారా, अध्याय में ही लिखा हुआ है, పూతోను అనే దెయ్యం పట్టింది. तो पुतोन नामक एक दुष्टात्मा पकड़ा था, పూతోను దెయ్యం పట్టిన పూతోను దగ్గరికి पुतोन जो दुष्टात्मा पकड़ा उसके पास, జాగ్రత్తగా గమనిస్తే అక్కడ చూడండి, आप देखिए అక్కడ 16వ వచనం చూస్తే 16 वचन देखेंगे, ఒక చిన్న దానికంట దెయ్యం పట్టిందంట. एक छोटी सी लड़की को दुष्टात्मा ने भावी करने వాళ్ళని वाली హేళన आत्मा पकड़ा, చేస్తుంది. वो दूसरों को, प्रभु के लोगों को मजाक उड़ा रही थी। 18వ వచనం చూస్తే కింద 18 वचन में देखेंगे ఏం చూసారు అక్కడ, क्या दिखा పౌలు है, వారు వ్యాకులు పడి దాని వైపు తిరిగి, పౌలు నీవు ఆమెని వదిలిపొమ్మని యేసు క్రీస్తు నామమును ఆజ్ఞాపించున్నానని ఆ దయ్యముతో చెప్పాను. వెంటనే ఆ దెయ్యం ఆమెను వదిలిపోయెను. परंतु पौलुस दुखी हुआ और मुड़कर उस आत्मा से कहा, मैं तुझसे यीशु मसीह के नाम से आज्ञा देता हूँ कि उसमें से निकल जा, और वे उसी घड़ी निकल गई। ప్రియులారా, प्रियों, ఈ రోజు కూడా దేవుడు స్వస్థత చేస్తాడు. आज भी परमेश्वर चंगा काम करते ఏ हैं। కాపరు గాని, ఏ సంఘం గాని, ఏ సంస్థ గాని ఈ రోజు స్వస్థతలు లేవు అంటే వాళ్ళని సాతానుడు ఉపయోగించుకుంటున్నాడు. अगर कोई भी चरवाहा, कोई भी विश्वासी, कोई भी कलिशा आज चंगाई नहीं है करके बोलते तो उनको शैतान इस्तेमाल అంటే करता है। దేవుని యొక్క ప్రభావం ఈ లోకంలో కనపడకుండా చేయాలనుకుంటున్నాడు. यानी कि परमेश्वर का प्रभाव इस संसार में ना दिखाई दे करके सोचता है। ఆనాడు ఉంది ప్రభావం, हाँ, उन दिनों में है वो ఈ రోజుల్లో सामर्थ्य, లేవు, इन दिनों में नहीं है, ఈ రోజుల్లో లేవు. इन दिनों में नहीं ఉంటే है, చూపించాలంటున్నారు, तो दिखाओ करके लोग बोल ఉంటే रहे, చూపించి సవాల్ చేస్తున్నారు. सवाल कर रहे इस प्रकार నా का। పేరు చెప్పండి, तो मेरा नाम बताइए, నా ఫోన్ నెంబర్ ఇవ్వండి, मेरा फोन नंबर दीजिए, నేను చూపిస్తాను. हम दिखाएंगे। దేవుడు ఇప్పుడు కూడా స్వస్థత చేస్తున్నాడు. प्रभु आज भी चंगाया करता है। ప్రియులారా, प्रियो, దేవుడు ఈ చేతులతో ఇన్ని అద్భుతాలు చేశాడు, परमेश्वर ने हाथों से कड़ी कई सारे अद्भुत काम किए हैं, ఉపయోగించుకున్నాడు. इस्तेमाल किए हैं। ఒకసారి ఇది మొదటి 13 సంవత్సరాల క్రితం మాట. तो 13 साल पहले की बात है। మన సంఘంలో ఒక వ్యక్తి ఉండేవాడు. कलिशा में एक व्यक्ति था, ఆయన ఆదివారం చర్చ అయిపోయిన ఇంటికి వెళ్ళాడు. और चर्च खत्म होने के बाद घर चले गए थे। వాళ్ళ అత్తగారికి బాగా లావు అయిపోయింది. तो उन्होंने सासू माँ को बड़ी बीमारी और बहुत मोटी हो गई, ఆమెకి బాగా నొప్పులు వస్తున్నాయి. तो हड्डियों में बड़ा दर्द हो रहा था। చూస్తూ లావు అయిపోయింది. देखते देखते एकदम फूलती गई। అయితే ఆమెను హాస్పిటల్ తీసుకెళ్ళడానికి మన ఇంటి మీదగా వెళ్ళాలి. तो हॉस्पिटल ले जाना था, मगर हमारे घर के ऊपर से ही जाना था। 20,000 తీసుకున్నారు. तो 20,000 हाथ में लिया, 20,000 తీసుకున్నారు. 20,000 हाथ में लिया। హాస్పిటల్కి వెళ్ళబోతూ हॉस्पिटल जाते ఒక్కసారి जाते దైవదాసుని ఇంటికి వెళ్దాం,
एक बार प्रभु के दास का घर जाएंगे, దైవజనుడి ఇంటికి వెళ్ళి ప్రార్థన చేపించుకుని వెళ్దాం. उनके साथ प्रार्थना करवा के चले जाएंगे। అదందంట वो माँ ने बोला, దీనికి దైవజనుడు ఏం చేస్తాడు, इसके लिए प्रभु का दास क्या करेगा, ఆయన ఏం చేస్తాడు, वो क्या करेगा, ఈ డాక్టర్లు చేయాలి, ये तो डॉक्टर करेगा, వెళ్దాం పద అన్న. डॉक्टर के पास కాదు चले। కాదు దైవజనుడికి వెళ్దాం. नहीं नहीं, प्रभु का दास करेगा। వచ్చాడు, आए थे నా బెల్ కొట్టాడు. तो बेल बजाया, నేను చూస్తే देखा ఆయన तो పైన 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 ప్రాణం పోయింటుంది. उसका ऐसा लग रहा है उसका सांस ऊपर ऊपर ही चले जा रहे हैं, బాగా లావు అయిపోయింది. एकदम फुलती जा నాకు रही తెలుసు है। ఆమె वो मैं जानती हूँ उनको, సన్నగా ఉంటుంది పాపం. वो बहुत पतली सी थी, సన్నగా ఉంటది. बॉडी पतली सी। అయితే వెంటనే చేయబెట్టి ప్రార్థన तुरंत చేశాడు. हाथ रख के प्रार्थना किया, యేసు నామములో ప్రార్థన यीशु చేశాడు. के नाम से प्रार्थना కింద किया, పడిపోయింది, नीचे गिर गई, లేచింది, जैसे उठी సన్నగైపోయింది. एकदम पतली हो गई, సన్నగైపోయింది. एकदम पतली हो నాకు गई। ఆశ్చర్యం వేసింది. मैं अचंबा हो गया। ఆశ్చర్యకరుడు మన ప్రభు. हमारे प्रभु आश्चर्यजनक काम ఎముకలు करने నొప్పి वाले, లేదు, हड्डियों में दर्द भी नहीं ఏ है, నొప్పులు లేవు, कोई परेशानी नहीं है। అయ్యా హాయిగా ఉంది. तो बोलने लगा, बेटा बड़ा अच्छा ఆయన लग रहा है। హాస్పిటల్కి వెళ్ళలేదు, वो हॉस्पिटल नहीं गई थी, ఇంటికి వెళ్ళిపోయింది. सीधा घर चले गई, ఇంటికి వెళ్ళిపోయింది. सीधा घर चलेगी। దేవుడు తన శక్తిని ప్రజల మధ్యలో సాబిత్ చేయటానికి తన బిడ్డల ద్వారా కార్యం చేస్తాడు. तो परमेश्वर अपने सामर्थ्य को लोगों के बीच में प्रकट करने के लिए अपने संतान के द्वारा काम करता है। కాబట్టి ఈనాడు కూడా इसलिए आज भी యేసు ప్రభు నామములో రోగులు यीशु స్వస్థపడతారు. मसीह के नाम से रोगी चंगा हो सकता है। విశ్వాసము కలిగిన వాళ్ళు దేవుని నామములో స్వస్థపడతారు. तो जो विश्वास रखते हैं वो प्रभु के नाम से चंगाई पाते हैं। మూడో విషయం, तीसरा विषय, 4వ అధ్యాయము 24వ వచనం చదివితే, चौथी अध्याय मत्ती सुसमाचार 24 वचन మత్తయి पढ़ेंगे। సువార్త 4:24 చదివితే 4:24 में पढ़ेंगे तो చూడు, ఆయన కీర్తి సిరియా దేశమంతటా వ్యాపించెను, నానా విధములైన రోగముల చేతను వేదనల చేతను పీడిపబడిన వ్యాధిగ్రస్తులందరూ, దయ్యము పట్టిన వారిని, చాంద్ర రోగులను, పక్షవాయువు గలవారిని వారు ఆయన వద్దకు తీసుకుని రాగా ఆయన వారిని స్వస్థత పరిచెను. और सारे सीरिया देश में उसका यश फैल गया और लोग उस सब बीमारियों को जो नाना प्रकार की बीमारियां और दुख में जकड़े हुए थे और जिनमें दुष्ट आत्माएं थी और मिर्गी आते थे और लकवे रोगी थे, वे उसके पास लाए तो और उसने उन्हें चंगा किया। ప్రియులారా, మూడో విషయము, तीसरा विषय, యేసు ప్రభు यीशु मसीह దుష్టాత్మను వెళ్ళగొట్టాడు. दुष्ट आत्माओं को भगाया है। ఒక్కొక్కసారి ఆయన ఏలు చూపించి దుష్టాత్మను పారదులు, कई बार इन्होंने उंगली दिखा के दुष्ट आत्माओं को भगाया है, కొన్నిసార్లు టచ్ చేసి దుష్టాత్మను పంపించేసి. कई बार उनको छू लिया, उसके अंदर का दुष्ट आत्मा को भगाया। సిరియా దేశం అంటే सीरिया देश का मतलब గలీలీకి ఉత్తరాన ఉన్నటువంటి ఒక దేశం. गलील की पूर्व में उत्तर में रहने वाले एक देश है। అక్కడ అందరూ కూడా అన్ని జనులే ఉంటారు. वहाँ सारे के सारे अन्यजाति लोग ही रहते हैं, అక్కడ ఎక్కువగా అన్ని జనులే ఉంటారు ప్రియులారా. ज्यादा की ज्यादा अन्यजाति लोग रहते हैं। అయితే तो फिर అక్కడ ఎక్కువగా దెయ్యము పట్టిన వాళ్ళు ఎక్కువగా ఆ ప్రాంతాల్లో ఉంటారు. वहाँ पे दुष्ट आत्मा से झगड़े हुए लोग बहुत सारे लोग थे। అసలు ఈ దుష్టాత్మలు అంటే ఎవరు, ये दुष्ट आत्मा का मतलब कौन है, వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు? ये कहाँ से आए हैं? ప్రియులారా, प्रियो, స్పష్టంగా బైబిల్లో రాయబడి ఉంది, बाइबल में स्पष्ट लिखा है, కానీ దయ్యాలు దుష్టాత్మని రాయబడలేదు. కానీ इसके लिए दुष्ट आत्मा है या भूत है करके तो नहीं लिखा। వీళ్ళు ఎవరో తెలుసా? कौन है पता है? ఒకప్పుడు దేవుని దగ్గర ఉన్నటువంటి కెరూబు దేవుని దూతే. एक समय परमेश्वर के पास रहने वाला करूब जो है परमेश्वर का दूत ही था। అయితే దేవునికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసి వాడు అపవాది సైతాన్ అయిపోయాడు. तो परमेश्वर का विरुद्ध बलवा करके वो इब्लिस जो शैतान बन गया है। ప్రియులారా, प्रियो, వాడు దేవునికి వ్యతిరేకంగా ఉండటం వలన వాడితో పాటు మరి కొన్ని దుష్టాత్మల్ని 3వ భాగమును తీసుకొని వచ్చాడని చెప్పి ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 12వ అధ్యాయం 3 రాయబడి ఉంది. तो हम देखते हैं ये केवल वो करूब ही नहीं, करूब का साथ देने वाले कुछ दुष्टात्माओं को यानी कि तीसरे हिस्सा लेके आए हैं करके प्रकाशित वाक्य 12 अध्याय 3 वचन में लिखा है। 3వ భాగం तीसरा हिस्सा కోట్లాది కోట్ల దూతల్లో करोड़ों दूतों में से 3వ భాగాన్ని కూడా వాడి పక్కన విడిచుకొచ్చేసాడు. तो तीसरा हिस्सा को अपना साथ लेके आए करके लिखा है। ఎవరు? कौन है? దేవుని దూతలే. ये परमेश्वर का दूत है एक వీళ్ళు समय, దేవుని దూతలే ప్రియులారా. परमेश्वर का दूत थे एक समय, కానీ వీళ్ళు लेकिन ये దుష్టాత్మలు అయిపోయారు. तो बुरी आत्मा बन गए हैं, దుష్టాత్మలు అయిపోయారు. दुष्ट आत्माएं बन అంటే चुके हैं, దెయ్యాలుగా यानी మారిపోయారు. कि भूत के रूप में बदल चुके हैं, గాలిలో కలిసిపోయారు. हवा में मिल गए हैं। అంతేగాని इतना ही है, దెయ్యాలంటే ఏదో బయట నుంచి ఎక్కడి నుంచో వచ్చి మన మీద ఆవరించి మనల్ని పాడు చేస్తున్నారని కాదు. ఒకటి, दुष्ट आत्मा का मतलब कहीं और से बाहर से आके हमारे ऊपर हावी हो जाते हैं, हमें बिगाड़ते करके नहीं है। एक రెండోది, दूसरी बात, చచ్చిపోయిన వాళ్ళు దెయ్యాలు అవుతున్నారు. तो मरे हुए दुष्ट आत्मा बन रहे करके बोलते हैं, చచ్చిపోయిన వాళ్ళు దుష్టాత్మలు అవుతున్నారని मरे हुए जो है दुष्ट आत्मा हो रहे ఈ करके సైతాను మనల్ని ప్రేరేపిస్తున్నాడు. तो ये शैतान हमको प्रेरणा देता है, తప్పు. ये गलत है। ఎక్కడి నుంచో బయట నుంచి రాలేదు, तो कहीं और से बाहर से नहीं आया, మనుషుల్ని ప్రభావితం చేయట్లేదు. मनुष्यों को प्रभावित नहीं कर रहे। సరిపోయిన వాళ్ళు
దెయ్యాలు అవటం లేదు, मरे हुए लोग दुष्ट आत्मा नहीं बन रहे, చనిపోయిన వాళ్ళకి ఏ పగ ఉండదు, मरे हुए लोगों को कोई बदला लेने का स्वभाव नहीं है, ఏ ఒక కక్ష ఉండదు, किसी प्रकार का क्रोध नहीं ఏ होगा, క్రోధం ఉండదు. किसी प्रकार का द्वेष भी नहीं అందుకని होगा। చనిపోయిన వాళ్ళ గురించి మనం దెయ్యాలని భయపడకూడదు. इसलिए मरे हुए लोग दुष्ट आत्मा बन रहे करके हमें नहीं डरना चाहिए। చనిపోయిన వాళ్ళు మన ప్రియులు ఎవరో తిరుగుతున్నారు ఇళ్ల చుట్టూ అంటారు. तो बोलते हैं अब हमारे परिजन जो मर गए हैं हमारे चारों ओर घूम रहे करके बोलते हैं, ప్రియులారా, ప్రియం. అది సైతాను, ये शैतान भरमाता है, అది సైతాను. शैतान भरमाता ఒకప్పుడు है। దేవుని దగ్గర ఉన్న దూత, एक समय प्रभु के पास रहने वाला करूब ఒక है, కెరూబు, एक करूब था, కానీ వాడికి వ్యతిరేక స్వభావం వచ్చేసింది. लेकिन वो परमेश्वर का विरुद्ध स्वभाव आ వ్యతిరేక गया, స్వభావం వచ్చేసింది. परमेश्वर का विरुद्ध स्वभाव रखा है, అందుకని వాడిని పడద్రోసేసాడు, इसलिए उसको नीचे गिरा दिया है, गिरा పడద్రోసేసాడు. दिया है వాడు उसको, అపవాదులుగా वो మారిపోయాడు, अपवादी बन गया, గాలిలో గడిచిపోయాడు. हवा में मिल गया, వాడు మధ్యాకాశంలో ఉన్నాడు. वो ఇప్పుడు बीच के आकाश में है, వాడు మధ్యాకాశంలో సింహాసనం వేసుకుని बीच ఉన్నాడు. के आकाश में सिंहासन डाल के बैठा है। ప్రకటన గ్రంథము आप प्रकाशित वाक्य 9వ అధ్యాయం చదివితే, 9वें अध्याय को देखेंगे, సారీ ప్రకటన గ్రంథము 12:9, 9वीं अध्याय 12:9. 12 अध्याय 9वें वचन को पढ़ेंगे। ప్రకటన గ్రంథము 12:9 కనుక మీరు చూస్తే చూడండి, 12:9లో సర్వలోకమును మోసపుచ్చుచు అపవాదనియు సాతాననియు పేరుగల ఆది సర్పమైన మహాఘట సర్పము పడద్రోయబడెను, అది భూమి మీద పడద్రోయబడెను, దాని దూతలు దానితో కూడా పడద్రోయబడిరి. जब ये बड़ा अजगर अर्थात वही पुराना सांप जो इब्लीस और शैतान कहलाता है, वे सारे संसार का भरमाने वाला है, पृथ्वी पर गिरा दिया गया और उसके दूत उसके साथ गिरा दिए गए हैं। అర్థమైందా? देखा है, 12వ వచనం అధ్యాయంలోనే మీరు 3వ వచనం కింద చూస్తే దాని తోక ఆకాశ నక్షత్రములలో 3వ భాగం వీడ్చి వాటిని భూమి మీద పడవేసిను అని రాయబడి ఉంది. और वहां लिखा है, और देखो एक बड़ा लाल सा अजगर था जिसके 7 सिर और 12:3 में ये लिखा हुआ हिंदी में, नीचे लिखा है। 4वां वचन में लिखा है, उसकी हाँ। पूंछ ने हाँ। आकाश के तारों में से 1/3 को खींचकर पृथ्वी पर डाल ఈ दिया। ఆది సర్పం అంటే ఎవరండి? तो वो पहले का अजगर करके बोलते कौन है? ఆది సర్పము. कौन है ये अजगर? ఈ ఆది సర్పం అంటే ఆదాము నవల్లో మోసం చేసినోడు, ఏదైనా వనములో आदम हव्वा को जिसने भरमाया है वो ही है ये। వాడు అనేక రూపాలు వేసుకొచ్చాడు. वो कई सारे रूप धारण వాడికి करके 30 आया, నామాలుండి. उसके लिए 30 नाम है। నేను ఎప్పుడు చెప్తాను అనుకుంటున్నాను, కానీ అసలు మర్చిపోతున్నా, గుర్తు చేయండి నాకు. मैं हमेशा कहना चाहता हूँ 30 नाम हुए, अगर एक बार याद నేను दिलाइए। చెప్తాను, 30 నామాలుండి వాడికి. 30 नाम आपको बताऊंगा। ఈ 30 నామాల్లో ఏదో ఒక నామంలో వచ్చి మళ్ళీ మోసం చేస్తాడు. ये 30 नाम में किसी न किसी नाम पे आके हमको भरमाता है। ఒక రోజు మీకు చెప్తాను, एक दिन आपको जरूर ఆ बताऊंगा, 30 నామాలు మీకు చెప్తాను. 30 नाम దాన్ని बताऊंगा, బట్టి మనం వాడిని గుర్తించవచ్చు. उसके द्वारा उसको हम पहचान सकते हैं। కాబట్టి ప్రియులారా, इसलिए प्रियो, మనం జాగ్రత్తగా గమనిస్తే ध्यान से देखिए, ఈ మనిషి పైన ఈ దురాత్మల యొక్క ప్రభావం అనేది జాగ్రత్తగా మనం గమనించాలి. तो मनुष्य के ऊपर जो दुष्टात्मा का प्रभाव को देखिए, ఒక వ్యక్తి శరీరాన్ని దురాత్మల స్వాధీనం చేసుకొని అతనిలో నివసించి అతన్ని ప్రేరేపించటమే దుష్టాత్మ పట్టటము. दुष्टात्मा का मतलब क्या है कि एक ही व्यक्ति का शरीर को अपना वश में ले लेता है और उसके अंदर की बुरे इच्छाओं को पैदा कराता है, इस प्रकार भ्रम में रखता है, यही दुष्टात्मा है। విపరీత బుద్ధులు తీసుకొస్తాడు. विपरीत बुद्धि लेके आता है वो, లోకంలో ఉన్న చెడ్డవన్నీ తీసుకొస్తాడు. संसार के सारे बुरे लक्षण को लेके आएगा। అందుకే అన్నాడు, इसलिए कहा లోకము है, నుంచి మీరు వేరవ్వండి, संसार से आप अलग हो जाइए, లోకము నుంచి వేరవ్వండి. संसार से आप अलग हो जाइए। విపరీత బుద్ధులు పెడతాడు. विपरीत बुद्धि को रखता है वो, వాడి పనే అది, उसका काम ही वही వాడి है, పనే అది. उसका काम ही वही మంచి వాళ్ళు है। కూడా చెడగొడతాడు. अच्छे लोगों को भी शैतान बिगाड़ देता है। అందుకే యేసుప్రభు అన్నాడు, इसलिए यीशु मसीह ने कहा, ఇదిగో ఆఖరి దినాలలో आखिरी दिनों में ఏర్పరుచుకున్న వాళ్ళని కూడా సైతాను పాడు చేస్తాడు. चुने हुए उनको भी शैतान वो बिगाड़ देगा। సైతాను ఏ రూపంలో వస్తాడు? शैतान कौन से रूप में आएगा? ఏ రూపంలో వచ్చాడు? कौन से रूप में आया? అవ్వ రూపంలో ఆదాం దగ్గరికి వచ్చాడు. हव्वा के रूप में आदम के पास జాగ్రత్త आया। గమనించండి మీరు. ध्यान से सुनिए आप, సాతానుడు सातान जो है అవ్వలోకి వచ్చాడు. हव्वा के अंदर आ गया, విపరీత బుద్ధులతో ప్రేరేపించబడింది. प्रेरित बुद्धि के साथ प्रेरणा हुआ, దేవుడు వద్దన్న పని చేసింది. प्रभु ने जो मना किया वही काम किया। అవ్వలో నుంచి అవ్వలోకి వచ్చి అవ్వ ద్వారా ఆదంలోకి వచ్చాడు. तो हव्वा में आया, हव्वा के द्वारा आदम में पहुंच गया। ఆదంలోకి వచ్చిన తర్వాత आदम में आने के बाद ఆదాం అవ్వల ద్వారా వాళ్ళకి పుట్టిన మనిషిలోకి వచ్చాడు. आदम हव्वा के द्वारा जो पैदा हो गया उन्हीं मनुष्यों में आ गया। ఆ ఆదాం అవ్వలకు పుట్టిన మనుషుల పిల్లల ద్వారా వాళ్ళ పిల్లల్లోకి వచ్చాడు. तो उनकी जो पैदा हुए उनकी बच्चों के द्वारा उनके बच्चों के अंदर आ गया। అట్ట అట్ట ఈ ప్రపంచంలో వాడు పాకిపోయాడు. इस तरह वो दुनिया भर में वो फैल गया है। అందుకని యేసయ్య అన్నాడు, इसलिए यीशु मसीह ఇదిగో ने ఈ कहा, లోకాధికారి వస్తున్నాడు, ये देखो ये संसार का अधिकारी आ रहा है, వాడితో నాకేం పని లేదు. इससे मेरे कोई लेन देना नहीं है। ఎందుకని? क्यों? వాడిని నష్టపడతానికి వచ్చాడు యేసు. उसको नष्ट करने के लिए आए हैं यीशु కాబట్టి मसीह। మనం కూడా इसलिए हम भी దుష్టాత్మలు అంటే ఎవరంటే మనుషుల్లో ఉంటాడు, మనుషుల్లో నివాసం చేసి వాళ్ళని
ప్రేరేపిస్తూ ఉంటాడు. तो दुष्ट आत्मा कौन है? वो मनुष्यों में रहता है, बुरी इच्छाएं लेके आता है, दुष्प्रेरणा के लेके आता है, वही है। ఒక్కటి ఎగ్జాంపుల్ చెబుతాను. मैं एक सादृश्य बताऊंगा। సిగరెట్ తాగాలని ప్రేరణ వచ్చిందంట. तो सिगरेट पीने की प्रेरणा आई, ఎవరు తాగిస్తున్నారు తెలుసా? कौन पिला रहे आपको? దుష్టాత్మ. दुष्ट आत्मा पिलाता है। ఎందుకో తెలుసా? क्यों पता है? ఒక్క సిగరెట్ తాగితే 5 నిమిషాల ఆయుష్ పోతుందంట. एक सिगरेट पीने से 5 मिनट की आयु घट जाती है। డాక్టర్ అడిగితే చెప్పాడు. एक डॉक्टर से पूछा तो 5 बताया నిమిషాల ఆయువు పోతుంది. 5 मिनट का आयु कम हो जाती है। దేవుడు చేసిన అవయవాల్ని, ये परमेश्वर का दिया गया इन अंगों को, దేవుడిచ్చిన ఈ బ్రతుకుని, प्रभु का दिया गया इस जिंदगी को, దేవుడిచ్చిన జీవాన్ని ये प्रभु का दिया गया इस जीवन को మధ్యలోనే చెడగొట్టాలి. हम बीच में ही बिगाड़ने के ఈ लिए, మనిషిని మధ్యలోనే పాడు చేయాలి. इस इंसान को बीच में ही बिगाड़ो అట్లా बोल के। ఎన్ని బుద్ధులు పుట్టిస్తాడు వాడు. इस प्रकार कितनी सारी गलत बुद्धि लेके आता సమయం है। ప్రకారంగా ఒక ఎగ్జాంపుల్ చెప్పాను. तो समय के अनुसार एक ही सादृश्य రెండో बताया। ఎగ్జాంపుల్, दूसरे से दुष्ट आत्मा, బైబిల్ చదవబాక, बाइबल मत पढ़ो, టీవీలు చూస్తావు. टीवी देखते रहो, బైబిల్ చదవబాకు. बाइबल मत पढ़ो। కొంతమంది कुछ लोग టీవీలు చూస్తా टीवी देखते हैं, బాగా దానికి లట్ అయిపోతారు. దానికి యాడ్ అయిపోతారు. जब उसके साथ लग जाते हैं, ఫోన్లకు యాడ్ तो అయిపోతారు. फोन के साथ ऐड हो जाते हैं, దాని నుంచి బయటికి రారు. उससे बाहर नहीं आते, దాని నుంచి బయటికి రారు. उससे बाहर नहीं బైబిల్ आते, చదవరు, बाइबल नहीं पढ़ते, ప్రార్థన చేయరు, प्रार्थना नहीं करते, ధ్యానించరు. ध्यान नहीं देते। పిల్లరా, प्रियो, ఈ సాతానుడు చేసే పనులు ये ఇవన్నీ. सब कुछ शैतान करवाने वाला काम అందుకే అన్నాడు, है। इसलिए ఇదిగో कहता ఈ है, లోకంలో వైభవాలన్నీ నేను చూపించాను, इस संसार को सारे वैभव में दिखाता हूँ, నాకు ప్రణామం చేయి, मेरे सामने प्रणाम करो, అన్ని ఇస్తాను నీకు. सब कुछ दूंगा बोला अन्य शैतान स्थान। ने। सारे देने का वादा సమయాన్ని करता है। దొంగిలిస్తాడు. समय को चुराएगा वो, సమయాన్ని దొంగిలిస్తాడు. समय को चुराएगा। అందుకనే సమయాన్ని మనం బహుమూల్యంగా ఎంచుకోవాలి, इसलिए समय को बहुमूल्य समझना चाहिए, సద్వినియోగం उसको చేసుకోవాలి. सदुपयोग करना चाहिए। కాబట్టి ప్రియులారా, इसलिए प्रियो, యేసు ప్రభు ఈ భూలోకంలో ఉన్నప్పుడు जब यीशु मसीह संसार में थे, 3 సూత్రాల సేవ, तो 3 सूत्रों का सेवा, 3 సూత్రాల సేవ. 3 सूत्रों का सेवा ఒకటి, किया। एक, సమాజ మందిరాల్లోకి వెళ్ళి समाज आराधनालय में गया, దేవుని రాజ్య సువార్తను సందేశాన్ని परमेश्वर అందించాడు. का राज्य का सुसमाचार का प्रचार किया। రెండోది, दूसरा, రోగులను బాగు చేశాడు. रोगियों को चंगा कर దేవుని दिया। శక్తిని లోకంలో ప్రదర్శించాడు. परमेश्वर का सामर्थ्य की संसार में दिखाया है। మనం కూడా ఈ లోకంలో యేసు ప్రభు నామంలో మనకున్న బాధలన్నిటిని ప్రార్థన చేస్తే పోతాయి పిల్లలు. तो इसलिए हम भी संसार में मसीह यीशु के नाम से जो भी क्लेश है उसके लिए दुआ करेंगे तो जरूर चला जाएगा सारी దేవుడు परेशानी। వరాలు ఇచ్చి ఫలాలు ఇచ్చిన వాళ్ళు కనుక ప్రార్థన చేస్తే దుష్టాత్మలు పారిపోతాయి. जिनको परमेश्वर ने वरदान दिया, अगर वो प्रार्थना करने से दुष्ट आत्मा भाग जाएगा। పిల్లారా, 10 సంవత్సరాల క్రితము तो ये 10 साल पहले 7 అడుగుల మనిషి ये 7 फुट का जवान ఎయిమ్స్ లో అన్నారంట 3 నెలల్లో చచ్చిపోతావు. एम्स में कहा गया कि 3 महीने में ही मर 3 जाएगा, నెలల్లో చచ్చిపోతావు. 3 महीने में ही मर అప్పుడు जाएगा। మేము హాస్పిటల్కి వెళ్ళేవాళ్ళం. इससे पहले हम अस्पताल में जाया करते थे, హాస్పిటల్కి వెళ్ళి వార్డుల్లో మేము సువార్త అందించేవాళ్ళం, वार्डों में हम सुसमाचार सुनाई करते थे, ప్రార్థన చేసేవాళ్ళం. प्रार्थना करते थे। 2 కిడ్నీలు పాడైపోయిన వ్యక్తి, दोनों किडनी को खराब हो गया, గురుగాం వ్యక్తి गुड़गांव का था, ఎయిమ్స్ లో భర్తీ అయ్యాడు. एम्स में भर्ती हुआ, 2 కిడ్నీలు పాడైపోయి दोनों किडनी खराब हो गया। 25 సంవత్సరాలు. 25 साल का उम्र। డాక్టర్ చెప్పాడు, डॉक्टर ने कहा అయ్యా నువ్వు చచ్చిపోతావు, तू मर जाएगा, ఈ బాగుపడే పని లేదు. तो सुधार नहीं सकता। నేను వెళ్ళి ప్రార్థన చేశాను, हम जाके प्रार्थना किया, నేను వెళ్ళి ప్రార్థన यीशु చేశాను. के नाम से प्रार्थना వారం किया, లోకాల్లో రిలీజ్ అయిపోయాడు. 1 हफ्ता में ही वो छुट के बाहर आ गया, उसको ठीक हो गया। ఆ వ్యక్తే చెప్పాడు, उसी व्यक्ति ने बताया था, నువ్వు సరోజ్ నగర్ వెళ్ళు, तू सरोजन नगर जाओ, అక్కడ దైవ దోషుడు ఉన్నాడు, प्रभु का दास है, ఆయన ప్రార్థన वो చేస్తాడు, प्रार्थना करेगा, ఆయన తల మీద చెప్పి ప్రార్థన तो చేస్తాడు. आपके सर के ऊपर हाथ रखे प्रार्थना ఏమవుదని? करें, आपको कुछ नहीं होगा। 7 అడుగుల జవాన్ वो 7 फुट का जवान था, వచ్చాడు आए थे, వచ్చాడు हमारे पास आया, प्रार्थना చేశాం. प्रार्थना किया, నా భార్య అంది, उनकी पत्नी ने बोला, నా కొడుకు అన్నాడు, उनके बेटा ने बोला, వాళ్ళ భతీజా అన్నాడు, उनके भतीजे ने भी कहा 3 నెలల్లో చచ్చిపోతాడండి. 3 महीने में मर जाएगा నేను बोला। అన్నాను, मैंने कहा యేసు నామములో ప్రార్థిస్తున్నావు, यीशु मसीह के नाम से प्रार्थना कर रहे हैं, నువ్వు స్వస్థపడతావు, आप चंगे हो जाओगे। క్యాన్సర్ అతనికి, कैंसर है उनको, నువ్వు బాగుపడతావు, ठीक हो जाओगे, దేవుల్లో ఉండు నువ్వు. लेकिन प्रभु में बने దేవుల్లో रहो, నడువు. प्रभु में चलो। ఆయన 7 సంవత్సరాలు బతికాడు, 10 సంవత్సరాలు, 10 साल जिया, फिर वो 3 నెలల్లో చచ్చిపోయే వ్యక్తి 3 महीने में मरने वाला సంఘంలోకి వచ్చాడు, कलिशे में भी आया, సహవాసంలోకి వచ్చాడు. संगति में जुड़ गया। సంఘం సహవాసం ఎడకూడదు. कलिशे को संगति को नहीं छोड़नी चाहिए, విషయాలా छोड़ दिया సైతాను పట్టుకుంటాడు, फिर शैतान पकड़ लेगा, పట్టుకుంటాడు, पकड़ మళ్ళీ लेगा, రోగాలు వస్తాయి. फिर बीमारी आएंगे। అందుకే అన్నాడు, इसलिए कहता అమ్మా है, నీ విశ్వాసం స్వస్థపరిచింది, हे माँ तेरी विश्वास ने నువ్వు तुझे चंगा दे జాగ్రత్తగా दिया, మళ్ళీ దీనిలో పడిపోకుండా జాగ్రత్త పడు. दोबारा इस बीमारी से बचे रहो करके बोला है। కాబట్టి పిల్లారా, इसलिए प्रियो, మూడో అంశం ఏంటి? तीसरा अंश क्या है? మూడోది దుష్టాత్మ నిలబడు. दुष्ट आत्मा को भगाना, దుష్టాత్మ నిలబడతాం. दुष्ट आत्मा को भगाना, యేసు నామములో దుష్టాత్మ పోతుంది. यीशु के नाम से दुष्ट आत्मा को నీ भगाना। ఒంటిలో నీ ఇంటిలో యేసు ప్రభు నామం ఉంటే, अगर आपके शरीर में आपका घर में यीशु का नाम है దేవుని तो శక్తి మనకుంటే, परमेश्वर का सामर्थ्य हमारे पास होगा तो దుష్టాత్మ మనం చూసి పారిపోతుంది. दुष्ट आत्मा हमको देख के भाग जाएगा, జ్ఞానం కలిగి ఉండాలి, लेकिन वो समझ का ज्ञान होनी चाहिए, వాడి కుతంత్రాన్ని తెలిసిన వాళ్ళంగా ఉండాలి. उसकी युक्तियों से अनजान नहीं रहना అతడు चाहिए, ఆవరిస్తాడు, नहीं तो वो हमारे ऊपर हावी हो వాడి जाएगा, చూసి చేపిస్తాడు. अपनी मर्जी के अनुसार हमको चलाएगा। కాబట్టి इसलिए ఈ రోజు आज के दिन మనం దేవుని సందేశం వినాలి. प्रभु का संदेश सुना है, మన దేవుడి పైన ఆధారపడితే प्रभु మనం के ऊपर దేవుడు బాగు निर्भर చేస్తాడు. होने से वो प्रभु हमें चंगाई देगा। మనం ప్రభు నామంలో గనక
ఉంటే ఏ దుష్టాత్మలు మన ఇంటిని గాని మన ఒంటిని గాని మన పిల్లల్ని గాని ఏమి ఆవరించవు. प्रभु के नाम में बने रहेंगे तो ना कोई दुष्ट आत्मा ना हमारे घर को ना हमारे शरीर को हमारे बच्चों को कुछ हानि नहीं దేవుడు करेगा। అద్భుతాలు ఆశ్చర్యకాలు प्रभु अद्भुत और आश्चर्यकारी करने वाला है। ఏదైతే పనులు జరగవో ఆ పనులు జరిగిస్తారు. जो काम बिगड़े हुए हैं वो फिर से बनने लगेगा। అసాధ్యాన్ని సాధ్యం చేస్తాడు. नामुमकिन को मुमकिन करेगा। నువ్వు అనుకోవచ్చు आप समझ सकते ఇది हो అసాధ్యం అని. आपके लिए नामुमकिन है, కానీ దేవుడు సాధ్యం చేస్తాడు. लेकिन प्रभु मुमकिन करेगा। నువ్వు ఊహించిన దానికంటే నువ్వు ఆలోచన అంటే అధికంగా చేస్తాడు. आप जो सोचा समझा उससे कई गुना अधिक करेगा परमेश्वर। వాక్యంలో రాయబడి ఉంది, वचन में लिखा हुआ తన है, కుమారుని ఇవ్వటానికి కూడా వెనకంజన వాడు అన్ని సమకూర్చి మనకు ఎందుకు చేయడు? अपने पुत्र को भी हमारे लिए रखने ही छोड़ा तो बाकी हम जो भी मांगते क्यों नहीं देगा। అందుకే యేసయ్య అన్నాడు, इसलिए यीशु मसीह ने कहा, చెడ్డవారైన మీ పిల్లలకు మంచి మంచి వస్తువులు ఇస్తారే, आप बुरे होकर अपने बच्चों के लिए अच्छी अच्छी वस्तुएं दिए నేను करते हो। మంచివాడిని, मैं तो अच्छा हूँ, నన్ను అడగండి, मुझसे मांगो, నా మీద విశ్వాసం मुझ ఉంచండి, पर भरोसा रखो, నమ్మకం ఉంచండి, भरोसा रखिए, సందేహం లేకుండా అడగండి, बिना संदेह का मांगो, సందేహం లేకుండా అడగండి, बिना संदेह का నేను నీకు मांगो, అన్ని ఇస్తాను. आपके लिए सब कुछ दूंगा बोला, ఇస్తాను నేను. आपको दूंगा बोला, నినాదాలు వదిలిపెట్ట, आपको अनाथ नहीं छोड़ूंगा, నినాదాలు వదిలిపెట్ట. अनाथ नहीं छोड़ूंगा। కానీ చిన్న ప్రార్థన చేద్దాం. आइए छोटे सा చిన్న प्रार्थना करें, ప్రార్థన చేద్దాం. छोटे से प्रार्थना करेंगे। ये सर्वाधिकारी परमेश्वर आपको धन्यवाद प्रभु जी, यीशु के नाम से आपका महिमा करते और स्तुति करते प्रभु जी। आज के सुंदर वचन के लिए प्रभु जी, यीशु मसीह को इस संसार में रखकर प्रभु जी, ओ प्रभु इन दिनों में 3 तरह का सुसमाचार सुनाया करके हमने सुना, धन्यवाद प्रभु जी। प्रभु जी आराधनालयों में प्रभु आपके राज्य के बारे में, परमेश्वर का राज्य के बारे में संदेश देने को, प्रभु जी बीमारियों को चंगा करने को, दुष्टात्मा को भगाने का जो सेवा शुरू किया परमेश्वर, उन्होंने ही नहीं प्रभु जी उन पर भरोसा करा, उनको चेलों ने भी प्रेरितों ने भी किया। उतना ही नहीं प्रभु जी, उन पर भरोसा करने वाला, आप पर भरोसा करने वाला भक्तगण के द्वारा भी आज भी प्रभु जी अद्भुत और आश्चर्य कार्य करता परमेश्वर, इसलिए आपको धन्यवाद करते प्रभु जी। ఈనాడు మీరు प्रभु जी జీవించి ఉన్నారు. हम दुष्ट आत्माओं के बारे में ना डरने के लिए, आखिर दुष्ट आत्मा कौन है क्या है करके भी उसका भी खुलासा किया प्रभु जी। इसलिए आज से कोई भी दुष्ट आत्मा से ना डरे ना घबराए परमेश्वर, और दुष्ट आत्मा को यीशु के नाम से जैसा हमारा यीशु ने उंगली दिखा के डांटा है, भगाया है, ऐसा भगाने वाले बने परमेश्वर, क्योंकि हम दुष्ट आत्मा का भेद को जान चुके हैं प्रभु जी। इसलिए कोई भी ना घबराए परमेश्वर में धन्यवाद करते हैं। और प्रभु जी हमारे बीमारी को देखे भी चिंता ना करने के लिए, यीशु के नाम से बीमारी चंगा हो जाता है, मरे हुए को भी जीवित करने का सामर्थ्य यीशु आपके पास है। इसलिए प्रभु जी आज जो सुना है, कई सारी गवाहियां भी सुना है प्रभु जी, अगर बीमारी अवस्था में है तो ना घबराए, आप पर भरोसा करके खुद चंगाई पाए परमेश्वर। और प्रभु जी कार्य इसलिए किया है परमेश्वर, आप सामर्थ्य है, सब कुछ संभव कर सकता है। इन्हीं को देखकर आपको आपका राज्य पर भरोसा करने के लिए, उस राज्य का सुसमाचार को भरोसा करने के लिए, क्योंकि शैतान की बातों में रह रहते हुए आपके राज्य की बातों को जानकर उसमें प्रवेश होने का इच्छा को प्रभु जाहिर करके पवित्र जिंदगी जीने के लिए यीशु का संदेश था परमेश्वर। उसके संदेश में सभी कलिसिया बना रहे, उन्होंने पाया है बहुतों को बिताने के लिए, क्योंकि संदेश यीशु मसीह से ना रुका, वो प्रभु जी वो प्रचार ना रुका, वो चंगाइया ना रुका, वो अद्भुत कार्य ना रुका, ना दुष्टात्मा भागना ना रुका, आज भी वो कार्य बरकरार है प्रभु जी। इसलिए सुने हुए लोग भी बहुतों को ये सुसमाचार सुनाने पाए, अपने अंदर एक अनोखे सामर्थ्य को कायम रखे परमेश्वर। आपको धन्यवाद करते हुए छोटी सी प्रार्थना यीशु के नाम से मांगते हैं, आमीन। पिता परमेश्वर का प्यार, प्रभु यीशु मसीह की महान कृपा, पवित्र आत्मा का सहभागिता आज और कल युगान युग तक सदा काल इम्मानुएल बनकर रहे। आमीन। हालेलुया, हालेलुया, हालेलुया। हालेलुया।